హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే మనము వెలిచూపు వలన కాకుండా విశ్వాసం వలన మనం నడుచుకోవాలి. సో ఇక్కడ వెలిచూపుని బట్టి అంటే మనకు కనిపించే దాన్ని బట్టి ఓకే మనుషులు ఈ విధంగా ఉన్నారు, మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఓకే మనుషులు ఇవి కొంటున్నారు కాబట్టి నేను ఇవి కొనాలి, సో వారి వస్త్రాధరణ ఇలాగ ఉంది, సో నేను ఇలాగ వేసుకోవాలి. సో ఇలాగ ఏంటంటే బేసికల్లీ మనుషుల క్రియలపైన మనం ఆధారపడుతూ ఆ విధంగా మనం జీవించడం. సో అలాగా కాకుండా మనం విశ్వాసం వలన నడుచుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు మనకు తెలిసినటువంటి మనుషులు అంటే వారు గొప్ప విశ్వాసులు, వారు అలాంటి వారు అయినప్పుడు వారు ఏదైనా అనుకోకుండా ఒక తప్పు కానీ పాపం కానీ చేస్తే మనం ఏమనుకోవచ్చు, వెళ్ళి చూపుని బట్టి చూసేవారం అయితే అదేంటి వారు అంతగా యేసుప్రభు వారిని నమ్ముతారు కదా, అంతగా ఆయనను ఆరాధిస్తారు కదా, వారు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతారు కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కదా, మరి వారే పాపం చేసినప్పుడు నేను ఈజీగా పాపం చేసేయచ్చు, లేకుంటే అలాంటి వారే పాపం చేశారంటే మరి అసలు యేసుప్రభు వారు నిజంగా మంచి దేవుడో కాదో. సో ఇలాంటి రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇవేవి కూడా మనకు మంచిది కాదు. సో మన విశ్వాసం అనేది ఎలాగ ఉండాలి, దేవుని పైన ఆధారపడే విధంగా ఉండాలి. అంటే దేవుడు ఓకే యేసుప్రభు వారు నా జీవితంలో ఈ కార్యాలన్నీ చేశారు, సో ఖచ్చితంగా ఆయన తర్వాత కూడా చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు ఆయనను విడిచిపెట్టకూడదు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సృష్టికర్త, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు అనేది గుర్తుంచుకొని మనకు ముందుకు సాగాలి. సో మనం వెళ్లి చూపుతో నడిస్తే మనుషులు ఏవైనా కొన్ని తప్పులు చేసేయంగానే ఓకే యేసుప్రభు వారిని నమ్మినా ఇలాంటి తప్పు చేస్తున్నారంటే యేసువారి దేవుడు మంచి దేవుడు కాదు, యేసుప్రభు వారు మంచివాడు కాదు అనే విధంగా మనలో అనవసరమైన ముద్రలు అనేవి పడిపోతాయి. సో మనం ఎప్పుడు కూడా అలాగా కాకుండా వెలిచూపు వలన కాకుండా మనం విశ్వాసంతోనే నడుచుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అదే కృతజ్ఞతాభావంతో మనం మిగిలిన జీవితం అంతా జీవించాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మా విశ్వాసము ఇతరుల పనులపైన కాకుండా మీ పైన ఆధారపడి ఉండుట కంటే మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి మేము కృతజ్ఞతాభావంతో మీ పట్ల జీవిస్తూ మీరు నమ్మదగిన దేవుడు, ప్రేమించే దేవుడు కాబట్టి ధైర్యంగా మీ కృపాసనం వద్దకు మేము ప్రతిరోజు వచ్చి ఆ విధంగా మేము మా తరాలంతా కూడా విశ్వాసంతోనే నడుచుకున్నటకు మిమ్మల్నే ఫాలో అవుటకు సహాయం చేయండి తండ్రి. మేము ఎప్పుడు కూడా వెలిచూపుతో వెళ్లకుండా సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.